బస్సు యాత్ర కోసం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మిర్యాలగూడ బయలుదేరారు. మిర్యాలగూడలో బస్సు యాత్ర ప్రారంభం కానుంది. ఇవాల్టి నుంచి మే 10 వరకు కేసీఆర్ బస్సు యాత్ర కొనసాగనుంది. ఇవాల్టి నుంచి 17 రోజుల పాటు యాత్ర సాగనుంది. సిద్దిపేటలో జరిగే బహిరంగ సభతో బస్సు యాత్ర ముగుస్తుంది. ఇవాళ సాయంత్రం 5:30 గంటలకు మిర్యాలగూడలో కేసీఆర్ తొలి రోడ్ షో జరగనుంది. అనంతరం 7 గంటలకు సూర్యాపేటలో రోడ్ షోలో కేసీఆర్ ప్రజల్ని ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను మాజీ మంత్రి జగదీష్ రెడ్డి పర్యవేక్షిస్తున్నారు. లోక్సభ ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో పార్టీ అభ్యర్థుల గెలిపే లక్ష్యంగా కేసీఆర్ బస్సు యాత్రకు శ్రీకారం చుట్టారు. దాదాపు ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో 1-2 అసెంబ్లీ నియోజకవర్గాల్లో రోడ్ షోలుండే విధంగా బస్సు యాత్రను ప్లాన్ చేశారు. తమ నియోజకవర్గాల్లో కూడా కేసీఆర్ బస్సు యాత్ర చేయాలంటూ వివిధ నియోజకవర్గాల నేతల నుంచి డిమాండ్ వస్తుంది. అయితే సమయం తక్కువగా ఉండటం, ఎండవేడి దృష్ట్యా కొన్ని నియోజకవర్గాల్లోనే బస్సు యాత్ర చేపట్టాలని నిర్ణయించారు. బస్సు యాత్ర కోసం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మిర్యాలగూడకు బయలుదేరారు. మనం చూడొచ్చు, మిర్యాలగూడలో బస్సు యాత్ర ఈ రోజు ప్రారంభం కాబోతోంది. ఇవాల్టి నుంచి మే 10 వరకు కేసీఆర్ బస్సు యాత్ర కొనసాగనుంది. మనం 10 టీవీ విజువల్స్ లో చూస్తున్నాం. బస్సు యాత్రగా బయలుదేరారు సీఎం కేసీఆర్. దానికి సంబంధించిన విజువల్స్ ని 10 టీవీ స్క్రీన్ మీద చూడొచ్చు. ఇవాల్టి నుంచి 17 రోజుల పాటు ఈ బస్సు యాత్ర కొనసాగనుంది. సిద్దిపేటలో జరిగే బహిరంగ సభతో బస్సు యాత్ర ముగుస్తుంది. ప్రస్తుతం హైదరాబాద్ నుంచి బస్సు యాత్ర మొదలైంది. మనం చూడొచ్చు, సాయంత్రం 5:30 గంటలకు మిర్యాలగూడలో కేసీఆర్ తొలి రోడ్ షో జరగబోతోంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా ఇప్పటికే పూర్తి చేశారు. బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం నుంచి బస్సు బయలుదేరింది. దానికి సంబంధించిన విజువల్స్ ని మనం 10 టీవీ స్క్రీన్ మీద చూడొచ్చు. ఇక ఈ రోజు సూర్యాపేటలో రోడ్ షోలో కేసీఆర్ ప్రజల్ని ఉద్దేశించి ప్రసంగించనున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా మాజీ మంత్రి జగదీష్ రెడ్డి పర్యవేక్షిస్తున్నారు. ముఖ్యంగా లోక్సభ ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో పార్టీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా కేసీఆర్ ఈ బస్సు యాత్రకు శ్రీకారం చుట్టారు. దాదాపు ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో 1-2 అసెంబ్లీ నియోజకవర్గాల్లో రోడ్ షోలుండే విధంగా ఈ బస్సు యాత్రను ప్లాన్ చేసింది బీఆర్ఎస్. తమ నియోజకవర్గాల్లో కూడా కేసీఆర్ బస్సు యాత్రను చేయాలంటూ వివిధ నియోజకవర్గాల నేతల నుంచి ఓవైపు డిమాండ్ కూడా వస్తుంది. అయితే సమయం తక్కువగా ఉండటం, ఎండవేడి దృష్టిలో పెట్టుకుని కొన్ని నియోజకవర్గాల్లోనే బస్సు యాత్ర చేపట్టాలంటూ నిర్ణయం తీసుకున్నారు. బీఆర్ఎస్ భవన్ నుంచి బస్సు బయలుదేరింది. ఆ విజువల్స్ ని మనం చూస్తున్నాం. నేటి నుంచి మే 10 వరకు ఈ బస్సు యాత్ర కొనసాగే విధంగా బీఆర్ఎస్ ప్లాన్ చేసుకుంది. బస్సు యాత్ర కోసం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మిర్యాలగూడకు బయలుదేరారు. మిర్యాలగూడలో బస్సు యాత్ర ప్రారంభం కాబోతుంది. ఇవాల్టి నుంచి మే 10 వరకు కేసీఆర్ ఈ బస్సు యాత్ర కొనసాగించనున్నారు. ఇవాల్టి నుంచి 17 రోజుల పాటు ఈ యాత్ర సాగనుంది. సిద్దిపేటలో జరిగే బహిరంగ సభతో బస్సు యాత్ర ముగుస్తుంది. మొత్తం 17 రోజుల పాటు ఎన్నికల ప్రచారంలో గులాబీ బాస్ ముందుకు వెళ్లబోతున్నారు. బస్సు యాత్ర కోసం మిర్యాలగూడకు కేసీఆర్ బయలుదేరారు బీఆర్ఎస్ భవన్ నుంచి. ఇక ఈ రోజు సాయంత్రం 5:30 గంటలకు మిర్యాలగూడలో కేసీఆర్ తొలి రోడ్ షో జరగనుంది. అనంతరం 7 గంటలకు సూర్యాపేట రోడ్ షోలో కేసీఆర్ ప్రజల్ని ఉద్దేశించి ప్రసంగించబోతున్నారు. పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ చేసిన హామీలను అమలు చేయట్లేదని, కొన్ని విషయాలన్నింటిని కూడా ప్రజల్లోకి తీసుకువెళ్లే అవకాశం కనబడుతోంది. ఈ ఏర్పాట్లన్నీ కూడా పూర్తయ్యాయి. ఏర్పాట్లను మాజీ మంత్రి జగదీష్ రెడ్డి పర్యవేక్షిస్తున్నారు. మనం చూడొచ్చు, హైదరాబాద్ నుంచి మిర్యాలగూడకు కేసీఆర్ బస్సు యాత్రలో బయలుదేరారు. ఆ విజువల్స్ ని మనం చూస్తున్నాం. ముఖ్యంగా లోక్సభ ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో పార్టీ అభ్యర్థుల గెలిపే లక్ష్యంగా కేసీఆర్ ఈ బస్సు యాత్రకు శ్రీకారం చుట్టారు. ఎక్కువ సీట్లలో బీఆర్ఎస్ నేతల్ని గెలిపించుకునేందుకు బస్సు యాత్రలో భాగంగా ర్యాలీగా వెళ్తున్నారు. మనం చూస్తున్నాం దానికి సంబంధించిన విజువల్స్ ని. దాదాపు ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో 1-2 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈ రోడ్ షోలు ఉండే విధంగా బస్సు యాత్రను ప్లాన్ చేసింది బీఆర్ఎస్. తమ నియోజకవర్గాల్లో కూడా కేసీఆర్ బస్సు యాత్ర చేయాలంటూ వివిధ నియోజకవర్గాల నేతల నుంచి కూడా ఓవైపు డిమాండ్ వస్తుంది. అయితే సమయం తక్కువగా ఉండడం, ఎండవేడిని కూడా దృష్టిలో పెట్టుకుని కొన్నిటిలో మాత్రమే ఈ బస్సు యాత్రను చేపట్టేందుకు బీఆర్ఎస్ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. బస్సు యాత్ర కోసం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కాసేపటి క్రితమే హైదరాబాద్ నుంచి మిర్యాలగూడకు బయలుదేరారు. మిర్యాలగూడలో బస్సు యాత్ర ఈరోజు ప్రారంభం కానుంది. ఇవాల్టి నుంచి మే 10 వరకు కేసీఆర్ బస్సు యాత్ర కొనసాగనుంది. పార్లమెంట్ ఎన్నికల్లో తమ నేతల్ని గెలిపించుకోవడమే లక్ష్యంగా బీఆర్ఎస్ బస్సు యాత్రను ప్లాన్ చేసింది.
ఈ రోడ్ షోలో కూడా కేసీఆర్ ప్రజల్ని కలిసి వారితో మాట్లాడే అవకాశాలు కనబడుతున్నాయి. మొత్తం ఈ రోజు నుంచి 15 రోజుల పాటు ఈ బస్సు యాత్ర కొనసాగబోతుంది. సిద్దిపేటలో జరిగే బహిరంగ సభతో బస్సు యాత్ర ముగుస్తుంది. ఈ సాయంత్రం 5:30 గంటలకు మిర్యాలగూడలో కేసీఆర్ తొలి రోడ్ షో జరగనుంది. అనంతరం 7 గంటలకు సూర్యాపేటలో రోడ్ షోలో కేసీఆర్ ప్రజల్ని ఉద్దేశించి ప్రసంగించబోతారు. కేసీఆర్ పార్లమెంట్ ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకొని కేసీఆర్ స్పీచ్ ఎలా ఉండబోతుందనేదైతే సర్వత్రా ఆసక్తి నెలకొంది. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి పాలైంది. ఈ నేపథ్యంలో పార్లమెంట్ ఎన్నికల్లో ప్రచార పర్వంలో అయితే వెళ్తుంది. బస్సు యాత్రను ప్లాన్ చేసింది కేసీఆర్. ప్రజల్ని ఉద్దేశించి ఏం మాట్లాడతారు, కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి ఏ విధంగా తీసుకువెళ్తారు, కేసీఆర్ స్పీచ్ ఎలా ఉండబోతుందనేది ప్రతి ఒక్కరిలో కూడా ఆసక్తికరంగా మారింది. హైదరాబాద్ బీఆర్ఎస్ భవన్ నుంచి బస్సు యాత్ర ప్రారంభమైంది. మిర్యాలగూడలో రోడ్ షో అనంతరం సీఎం కేసీఆర్ అక్కడున్న ప్రజల్ని కలిసి సభలో మాట్లాడే అవకాశం ఉంది. కాసేపటి క్రితమే బీఆర్ఎస్ భవన్ హైదరాబాద్ నుంచి మిర్యాలగూడకు బస్సులో సీఎం దానికి సంబంధించి కేసీఆర్ బయలుదేరారు. మనం చూస్తున్నాం విజువల్స్ ని. బీఆర్ఎస్ నేతలు కూడా పెద్ద ఎత్తున బీఆర్ఎస్ భవన్ కు చేరుకున్నారు. బస్సు యాత్ర ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున బీఆర్ఎస్ భవన్ కి వారంతా చేరుకొని సీఎం కేసీఆర్ దీనికి సంబంధించి మనం చూస్తున్నాం.